హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతిస్ కుక్కరీ షో. మన హోమ్ మేడ్ చాక్లెట్కి కావాల్సిన పదార్థాలు చక్కెర, నెయ్యి, వాటర్, మిల్క్ పౌడర్, కోకో పౌడర్. ఇప్పుడైతే మనం తయారీ విధానంలోకి వెళ్ళిపోదామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం. అది హీట్ ఎక్కిన తర్వాత 1 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. సేమ్ అదే కప్పుతో మళ్ళీ వాటర్ కూడా వేసుకుందామండి. కానీ ఫుల్ కప్ ఆఫ్ వాటర్ అనేది మనకి పట్టదు, కొంచెం మిగిలిపోద్ది, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనకి ఏ తీగ పాకమో ముద్ర పాకమో కాకుండా జస్ట్ బాగా బాయిల్ అవుతుంటే చాలు. షుగర్ అనేది బాగా మెల్ట్ అయిపోయి ఇక్కడ నేను చూపించిన విధంగా బాగా బబుల్స్ వస్తూ ఉంటే చాలండి. ఇదైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట మన హోమ్ మేడ్ చాక్లెట్ కోసం. సో ఇదేం తీగ పాకమనో ముద్ర పాకం అనేది ఏం అవసరం లేదు. ఇలా మెల్ట్ అయ్యి మనకి ఇలా బబుల్స్ వస్తుంటే చాలన్నమాట. ఇప్పుడైతే మనం ఒక 3 టేబుల్ స్పూన్ గీ వేసుకుంటున్నామండి. చూసారు కదా, ఈ వీడియో చూస్తున్నంతసేపు కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుందండి, ఎందుకంటే ఇది నేను ఈవినింగ్ టైం అనమాట షూట్ చేయడం. సో పక్కన పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఆడుకుంటున్నారు, ఆ వాయిస్ వినిపిస్తుంది. సో సారీ అండి. సో చూసా కదా, అది వేసిన తర్వాత మనం ఆల్రెడీ జల్లించి పెట్టుకున్నాం కదా మిల్క్ పౌడర్, కోకో పౌడర్. అది యాక్చువల్లీ క్లిప్ మిస్ అయింది. సో అది వేస్తున్నాను కొంచెంగా. సో మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి, మీ పిల్లలకి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఆల్మోస్ట్ ఒక నిజంగా చాక్లెట్ తిన్న ఫీలింగే వస్తుంది అనమాట, ఆ మెల్టింగ్ నేచర్ అంతా. సో అది చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే ఉండలు లేకుండా కలిపెట్టుకుంటున్నాను. చూసారు కదా, మంచి క్రీమీ టెక్స్చర్ అయితే వస్తుంది. ఇలా చేసి మనం ఇంకా సర్వ్ చేసుకోవడమే నెయ్యి పూసిన గిన్నెకి. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఫర్దర్గా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, కామెంట్ చేస్తూ ఉండండి ఎలాంటి రెసిపీస్ కావాలని. నేను వంట ఎలా కుదిరిందనే విషయం కూడా చెప్తూ ఉండండి, ఓకేనా. సో ఇప్పుడైతే మనం డిష్ అవుట్ చేసుకున్నాం కదండి, చూసారు కదా. ఇప్పుడైతే మన యమ్మీ చాక్లెట్, హోమ్ మేడ్ చాక్లెట్ అనేది రెడీ అయిపోయిందండి. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.